తమిళనాడులో ఇవాల్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 234 మంది సభ్యులు గల తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రక్రియకు ఇవాల్టి నుంచి నామినేషన్లు దాఖలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. అయితే అధికారికంగా 8 రోజులు గడువు ఇచ్చినప్పటికీ వరుస సెలవుల కారణంగా అభ్యర్థులకు 4 రోజుల పని దినాలు మాత్రమే ఉన్నాయి. ఇవాళ ఏప్రిల్ 2, ఏప్రిల్ 4, ఏప్రిల్ 6న మాత్రమే దాఖలు చేసుకునే అవకాశం ఉంది. మహావీర్ జయంతి కారణంగా రేపు సెలవు, ఏప్రిల్ 1న ఆర్థిక సంవత్సరం మొదలు, ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 5న ఆదివారం కావడంతో 4 రోజులు సెలవులు ఉండనున్నాయి. దీంతో మిగతా 4 రోజుల్లోనే నామినేషన్లు పోటెత్తనున్నాయి. నామినేషన్ పత్రాల పరిశీలన ఏప్రిల్ 7న జరగనుండగా అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకోవడానికి ఏప్రిల్ 9 వరకు గడువుగా నిర్ణయించారు. ఇవాల్టితో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో తమిళనాడులో ఎన్నికల పోరు కీలక దశకు చేరుకుంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళి అందిస్తారు. ఎన్నికల్లో ఇవాళ కీలక ఘట్టం ప్రారంభం కానుంది. ఇవాల్టి నుంచి నామినేషన్ల పర్వం మొదలు కానుంది. ఇవాళ అంటే మార్చి 30 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు అంటే మొత్తం 8 రోజుల పాటు ఈ నామినేషన్ల గడువు ఉంది. అయితే ఆశ్చర్యకరంగా ఈ 8 రోజుల్లో 4 రోజులు ప్రభుత్వ సెలవు ఉండడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. మధ్యలో మహావీర్ జయంతి ఉంది, రేపు మహావీర్ జయంతి, ఆ తర్వాత ఏప్రిల్ 1 బ్యాంక్స్ హాలిడే, ఆ తర్వాత ఒక గుడ్ ఫ్రైడే రాబోతోంది, ఆ తర్వాత ఆదివారం. అంటే ఈ మొత్తం 8 రోజుల్లో 4 రోజులే సెలవులు పోతుంది. మిగిలిన 4 రోజులు మాత్రమే అభ్యర్థులకు నామినేషన్లు వేసేందుకు సమయం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటికే అన్ని ప్రొఫార్మా కావచ్చు, అప్లికేషన్స్ కావచ్చు, సర్టిఫికెట్స్ కావచ్చు అన్నీ కూడా రెడీ చేసుకుని ఉంటేనే కొంత సులువు అవుతుంది తప్ప మొత్తం మీద ఈ 4 రోజుల ప్రభుత్వ సెలవు అనేది మొదట ఊహించినట్లేదు. మొత్తంగా పేరుకి 8 రోజులు ఉన్నా 4 రోజులు మాత్రమే ఉండబోతుంది. మొత్తంగా ఇవాల్టి నుంచే అంటే 11 నుంచే ప్రారంభమై మధ్యాహ్నం 3 వరకు ఈ నామినేషన్ల పర్వం కొనసాగబోతోంది. మరోవైపు ఎన్నికల ప్రచారం కూడా పూర్తిగా జోరందుకుంది. ప్రధానంగా ట్రయాంగిల్ ఫైట్ అధికార డిఎంకే, అట్లాగే ఎన్డీఏ కూటమి అంటే అన్నా డిఎంకే, బీజేపీ వీళ్ళంతా ఎన్డీఏ కూటమి, ఇక మిగిలింది టీవీకే అధినేత విజయ్ పార్టీ. మొత్తంగా 3 పార్టీల మధ్య హోరాహోరీగా పోరు మొదలు కాబోతోంది. అయితే సర్ప్రైజ్గా మొత్తం 234 స్థానాలకు కూడా విజయ్ నిన్ననే మొత్తం అందరు అభ్యర్థులు కూడా ప్రకటించడం కొంత సంచలనంగా మారింది. చాలా ముందస్తు ప్రిపేర్గా ఆయన మొత్తం అందరు అభ్యర్థులు కూడా ప్రకటించారు. తాను స్వయంగా విజయ్ 2 చోట్ల పోటీ చేయబోతున్నారు. చెన్నై శివార్లోని పెరంబూర్ నుంచి, అట్లాగే తిరుచి నుంచి ఈ 2 స్థానాల్లో కూడా విజయ్ పోటీ చేయబోతున్నారు. మొత్తం అన్ని స్థానాల్లో కూడా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఇదివరకు చెప్పినట్టుగా అధికార డిఎంకే కూటమి, అట్లాగే అన్నా డిఎంకే అంటే ఎన్డీఏ కూటమి ఇప్పటివరకు కూడా అభ్యర్థులు ప్రకటించలేదు. ఇవాళ మొత్తం ఆ 2 కూటములు మొత్తం అన్ని స్థానాలను ప్రకటించబోతుంది. ఇప్పటికే ఆ కూటమిలో అభ్యర్థుల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది. డిఎంకే కాంగ్రెస్ పొత్తుగా ఉన్న సంగతి తెలిసింది. అట్లాగే బీజేపీ, అన్నా డిఎంకే మరికొన్ని పార్టీలు కూటమిగా ఈ బరిలో నిలవబోతున్నాయి. మొత్తంగా 3 ప్రధాన పక్షాలు డిఎంకే, అట్లాగే ప్రతిపక్ష అన్నా డిఎంకే, ఇక టీవీకే పార్టీ తమిళ వెట్రి కళగం విజయ్ పార్టీ, ఈ 3 కూటమిల మధ్య హోరాహోరీగా పోరుండబోతోంది. మనకు తెలుసు విజయ్ సొంతంగా ఒంటరిగా బరిలో నిలవాలని చాలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయనకి ఎన్డీఏ కూటమి నుంచి ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. దాదాపు 50% సీట్లు ఇస్తామని కూడా చెప్పారు. చివరకు డిప్యూటీ సీఎం ఇస్తామని కూడా ప్రతిపాదించారు. అయినప్పుడు కూడా విజయ్ వాటి వేటికి తలగకుండా కేవలం ఒంటరిగానే పోటీ చేయాలని ఒక సంచలన నిర్ణయం తీసుకుని ఆ మేరకు 234 స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించారు. మొత్తంగా నామినేషన్ ప్రక్రియ ఇవాళ నుంచి మొదలు కాబోతోంది. ఏప్రిల్ 23 ఎలక్షన్స్ జరగబోతోంది. చాలా దేశమంతా కూడా తమిళనాడు ఎన్నికల పట్ల కొంత ఆసక్తికరంగా ఉంది. కాబట్టి ఈ నామినేషన్ ప్రక్రియ షురూ అయిన నేపథ్యంలో ఈ తమిళనాడు ఎన్నికల జోరు ఇవాళ నుంచి మరింతగా ఊపందుకోనుంది. ఓవర్ టు స్టూడియో.